తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాకినాడ జిల్లాలోని జ్ఞానేశ్వరి అదృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటి వరకు ఆ చిన్నారి జాడ దొరకలేదు. ఆ చిన్ని తల్లి ఎడబాటుతో కుమిలిపోతున్న తల్లిదండ్రుల కంటతడి ఇంకా ఆరనే లేదు. ఆ ఉదంతం ఇంకా కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే సరిగ్గా ఇదే తరహా ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. ఇంట్లోంచి ఆడుకుంటూ బయటకు వెళ్ళిన 4 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నైట్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్తో పోలీసులు రంగంలోకి దిగారు. మరి చిన్నారి జాడను పోలీసులు కనిపెట్టారా? ఇంతకీ ఆ చిన్నారికి ఏమైంది? ఇటీవల కాకినాడ జిల్లా తునిలో జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యం ఘటన మరొక ముందే నంద్యాల జిల్లాలోనూ ఇదే తరహా ఘటన జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికంగా నివాసం ఉండే ప్రణవి అనే 4 ఏళ్ల చిన్నారి అదృశ్యం కావడం ఆందోళనకు గురిచేసింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే కళ్యాణి 4 ఏళ్ల కుమార్తె ప్రణవి ఈ నెల 19వ తేదీ సాయంత్రం తప్పిపోయింది. వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న కళ్యాణి ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంటి వద్దనే ఉంది. నిత్యావసర సరుకుల కోసమని సమీపంలోని దుకాణానికి వెళ్లింది. దుకాణం నుంచి వచ్చిన ఆమెకు ఇంట్లో కుమార్తె కనిపించలేదు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు పరిసర ప్రాంతాలన్నీ వెతికారు. ఎంత వెతికినా ఆ పాప ఆచూకీ దొరకలేదు. రాత్రి 9 గంటలకు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్, నైట్ డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక సాంకేతికతతో గాలింపులు చేపట్టారు. 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రణవి కోసం గాలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. మందికి పైగా పోలీస్ బలగాలు పరిసర ప్రాంతాలను అణువణువునా గాలించారు. ఓ సీసీ కెమెరాలో చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ప్రమాదవశాత్తు కాలువలో పడిందేమోనని నీటిని తోడి వెతికారు. అయినా ఏ ఆనవాళ్లు కనిపించలేదు. మరోవైపు తెల్లవారుతోంది. అందరి ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో పోలీసులు చిన్నారిని గుర్తించారు. అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. కెనాల్ కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలు పెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. చిన్నారి చివరగా కనిపించిన ప్రదేశం చుట్టుపక్కల వెతకగా 2 కిలోమీటర్ల దూరంలోని జొన్న చేనులో ప్రణవి జాడ కనిపించింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రణవి సమీపంలోని పొలాల్లోకి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో భయపడిన ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చి సొమ్మసిల్లి పొలాల్లో పడిపోయింది. ఎట్టకేలకు చిన్నారిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. చుట్టుపక్కల అన్ని సీసీటీవీ కెమెరాస్ చూసుకొని నైట్ విజన్ డ్రోన్స్ తో పొలాల్లో సర్చ్ పెట్టుకొని డాగ్ స్క్వాడ్ ని పిలిపించి, డాగ్ స్క్వాడ్ తో కూడా పాప ఇక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు అది అన్ని ఎఫర్ట్స్ పెట్టుకొని నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు, ఈశ్వర్య గారు అండ్ ఇంకా లోకల్స్ ఎఫర్ట్స్తో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AM పాప మనకి పులాల్ దగ్గర ఇక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పులాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. ఇది ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించినందుకు పోలీసు అధికారులను కళ్యాణి కుటుంబం సత్కరించి ధన్యవాదాలు తెలిపింది. నా పేరు కళ్యాణి, మా పాప పేరు ప్రణవి. వైఎస్ఆర్లో ఉంటున్నాను. నిన్న సాయంత్రం 6:30 పాప కనపడకుండా పోయింది. తర్వాత నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన సార్ వాళ్ళు వెంటనే వచ్చి రాత్రి అంతా ఉండి పాపను మాకు
మా చేతికి పొద్దున 5:30కి ఇచ్చేసినారు. ఎస్పీ సార్ అని పోలీస్ శాఖ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇటీవలి కాలంలో చిన్నపిల్లల అదృశ్యం కేసులతో అప్రమత్తమైన పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని చిన్నారిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చడంతో ప్రణవి అదృశ్యం కథ సుఖాంతమైంది. ఆ పాప జాడ కోసం పనిచేసిన పోలీసులపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు.